నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, మీన రాశి గల వారికి ఈ మాసంలో అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన కలిగే శుభ ఫలితాల గురించి చెప్పండి గురుగారు. 2024 జూలై మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2024 జూలై మాసంలో మీనరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముందు అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చే శుభ ఫలితాలను కన్నా పరిశీలిస్తే, ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు జూలై 12 తర్వాత తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు కానీ, లేకపోతే నూతన వాహనాలు కొనుగోలు కానీ, భూములు కొనుగోలు వల్ల ఎక్కువ శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన కనిపిస్తోంది. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు మీరు పొందడానికి అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 తర్వాత షష్టమ భావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల ఆర్థికంగా మీరు బలాన్ని పుంజుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, జనాల నుంచి గౌరవము, జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు పొందగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా మిథున కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల నుంచి మంచి సహకారం అందుకుంటారు. సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని లేకపోతే శుభవార్తల్ని అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి మకర రాశితో మీద తన దృష్టిని సారించడం వల్ల అది లాభములో శని ఉన్నట్టు భావన కలుగుతోంది కనుక శని వల్ల లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా 2024 జూలై మాసంలో మీనరాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. అలాగే 2024 జూలై మాసంలో ఈ మీనరాశి వారికి ప్రతికూలంగా సంచరించే గ్రహాలు కూడా 4 కనిపిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే ముందుగా షష్టాధిపతి అయినటువంటి రవి చతుర్థ పంచమ భావాల్లో అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల అధికారుల నుంచి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా లోపిస్తుంది. తద్వారా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నంతగా పనులు సాధించలేకపోతారు. ఒక రకమైన అనారోగ్య వాతావరణం లేకపోతే ఆటంకాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. జన సహకార నిరాకరణ కనిపిస్తుంది. ఆ రకంగానే పోటీ ప్రపంచంలో అనుకున్నంతగా సాధించుకోలేకపోతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకున్నంత ఫలితాలను కూడా పొందలేకపోతారు. జన్మరాశిలో అనగా మీనంలో రాహువు, సప్తమ భావంలో కన్యలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది, రాహుకేతు దోషాన్ని. ఈ రకంగా మీరు ఆశించిన పనులు నెరవేర్చకుండా నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి 2024 జూలై మాసంలో మీనరాశి వారికి రవి గురువు రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందికర పరిస్థితుల్ని అనగా ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పవచ్చు. గురుగారు, మీనరాశి గల వారికి పరిహారాలు చెప్పండి గురుగారు. మరి 2024 జూలై మాసంలో ఈ మీనరాశి వారు తప్పనిసరిగా ఈ రవి గురు రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశిలో రాహువు, సప్తమ భావంలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవికి, కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతికి నిత్య పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి గురువారం రోజు సిద్ధి సాయినాథుని దర్శించి సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 3 పసుపు వర్ణపు అరటి పండ్లను సోమవారి పాదాల దగ్గర ఉంచి నివేదనగా సమర్పించి నమస్కరించుకోండి. పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవానుడికి నమస్కరించుకోండి. 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. ఈ రకంగా ఈ మీనరాశి వారు 2024 జూలై మాసానికి గాను పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగగలుగుతారు. నమస్కారం. ధన్యవాదములు.